అందరికీ కార్తీక పున్నమి శుభాకాంక్షలు. పొద్దెచ్చంది పూజలు, వ్రతాలు, దీపాలు ముట్టించుడుతోటి మస్తు బిజీ ఉండొచ్చు అక్కలు. గా ముచ్చట్లు చెప్పుకుందాం గాని మొదలైతే హెడ్లైన్స్. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనన్న సీఎం, జూబ్లీ హిల్స్ పబ్లిక్ కు అభయం. రోజుల్లో 6,000 కోట్లు ఆప్కారోళ్లకు కొట్టాల్సిందే సప్పట్లు. కార్తీక పున్నం పూజలు, రాత్రికి అంతటా వెలుగులు. హర్యానాలో 25 లక్షల దొంగోట్లు. Who is this lady? How old is she? సీమా, స్వీటీ, సరస్వతి, రష్మి, విమ్లా. పల్లెలలో ఎట్లుంటారంటే ఓట్లు ఎప్పుడు వస్తాయా, ఏ లీడర్ నోడగొడదాం, ఎవరిని గెలిపిద్దాం, మనకు పనిచేసేటోళ్ళు ఎవరు, గెలిచినా దేకనోళ్ళు ఎవరో ఒకటికి 2 మాటల ఆలోచన చేసుకొని పక్కా ఓట్లేస్తారబ్బా పనులు ఇడిచిపెట్టి కూడా. చదువుకోనోళ్ళు చాలా మందే ఉన్నా ఎలక్షన్లు అంటే గంత పట్టింపు మరి. అదే పట్నంలా ఎవడు పోయి లైన్ కడతారు, ఓటేస్తే నాకేమొస్తుంది, ఎవరు గెలిస్తే నాకేంది అని ఇంట్లోనే ఉంటారు. లేదంటే అట్లా సినిమాకు షికార్లకు పోతారు సెలవు దినమని. జరా జూబ్లీ హిల్స్లా అట్లా చేయకుండ్రుల్లా, పక్కా ఏలుకు ఇంక అంటించుకోన్రి, ఉత్తమ ఓటర్లు అనిపించుకోన్రి. చలో ఇక ప్రచారం కాడికి పోదాం పాన్రి. ఇయాల కూడా జూబ్లీ హిల్స్ లా దుమ్మైపో. సీఎం రేవంత్ రెడ్డి సార్ ప్రచారానికి షేక్ అయిందనుకో రాదుర్రి. మంత్రి వివేక్ వెంకటస్వామి సారు ఇన్ఛార్జి ఉన్న ఏరియా పబ్లిక్ శీతం వచ్చిండ్రు. सीबीआई इंक्वायरी कालेश्वरम में लगाए तो अरेस्ट करना चाहिए केटीआर को और केसीआर को, लेकिन सेंट्रल गवर्नमेंट ने नहीं किया. आपको सबको मालूम है केटीआर ने 10 साल म्युनिसिपल एडमिनिस्ट्रेशन मिनिस्टर रहने पर भी एक भी काम नहीं किया अपना जुबली हिल्स और शेखपेट उस కాన్స్టిట్యున్సీ में. మళ్ళా కాంగ్రెస్ పార్టీకి మజ్లిస్ మద్దతు గినుండే అటెన్కా యూసుఫ్ గూడల బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తానికి బీజేపీ కష్టపడుతుందని ఆర్పార్ అరుచుకున్నాడు ఇయాల సుత. మోదీజీ కేసీఆర్ ఏక్ తరఫ్, राहुल गांधी रेवंत रेड्डी असदुद्दीन ओवैसी दूसरे तरफ. चलो देखेंगे. मैं सवाल कर रहा हूं मोदी जी और केसीआर से, हिम्मत है तो हरा के दिखाओ. असदुद्दीन ओवैसी, रेवंत रेड्डी, राहुल गांधी, नवीन यादव को जिता के 30,000 मेजॉरिटी हम दिलाएंगे. బీఆర్ఎస్ ఏలువడిలా తెలంగాణ తెరలైంది, అప్పుల కుప్పయింది. హైదరాబాద్ ను పట్టించుకోలే, బస్తీలు మంచిగా చేయలేదని గరమైండు కారోళ్ల మీద. 10 ఏళ్లలో ఎన్నడైనా మీకు సన్న బియ్యం ఇచ్చిండా? 10 ఏళ్లలో 200 యూనిట్లు మీ ఇళ్లలో ఉచిత కరెంట్ ఇచ్చిండా? మా ఆడబిడ్డలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇచ్చిండా? మరి ఇవేమి ఇవ్వని బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు వచ్చి మీ ఓటు ఎట్లా అడుగుతారని నేను అడుగుతున్నా. నవీన్ యాదవ్ ను బంపర్ మెజార్టీ తోటి అసెంబ్లీకి పంపితే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మాలత్ మారుస్తా అని మాట ఇచ్చిండు మల్లోపారి. లేలే సిటీని మస్తు షింగారిచ్చినాం, జూబ్లీ హిల్స్ ను మస్తు డెవలప్ చేసినామని పార్టీ ఆఫీస్ లో మీటింగ్ పెట్టి ప్రచారానికి వచ్చిండు. మాగంటి సునీతని గెలిపిస్తే పబ్లిక్ కు ఫాయిదా అవుతుంది అనేది వీళ్ళ మాట. ఇందిరమ్మ రాజ్యం పేరిట ఇండ్లు కూలగొట్టిందే తప్ప ఒక్క ఇల్లు కట్టినవా నేను అడుగుతా ఉన్నా. 3-4 రోజుల కాంచి సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ అయితే బస్తీలు గుత్తబట్టి తిరుగుతుండబ్బా. బీజేపీ దీపక్ రెడ్డి సార్ ను ఇప్పుడన్నా ఎమ్మెల్యేని చెయ్యుర్రని అందరిని కలుసుకుంటా కోరుతున్నాడు. ఇంకా కొందరు సెంటర్ మంత్రులు, సీనియర్ లీడర్లు సుతా ఇదే పనిలున్నారు. కేటీఆర్ గారు 10 సంవత్సరాలు నువ్వు ఈ హైదరాబాద్ మంత్రిగా, మున్సిపల్ మంత్రిగా ఉన్నావు కదా, ఎందుకు ఈ రోజు జూబ్లీ హిల్స్ అసెంబ్లీలో రోడ్ల మీద డ్రైనేజీ ఏరులై పారుతుంది? వర్షం వస్తే ఈ రోజు జూబ్లీ హిల్స్ లో బోరబండ గానీ, రేమట్ నగర్ గానీ, ఎర్రగడ్డ గానీ ఎందుకు ప్రజలు ఇక్కట్లా దూరుకుంటున్నారు? ప్రచారానికి ఇంకో 4 రోజుల టైమే ఉంది. మళ్ళా ఐతారం మాపటి ఇల్లోడుస్తుంది, మంగళవారం నాడు ఓట్లు. ఎవ్వల సర్వే ఎట్లున్నా ఎవరు ఎమ్మెల్యే అనేది తెలవాలంటే 14 తారీఖు దానికి ఆగాల్సిందేనుల్లా. నీ అవ ఊకున్నా అయిపోవే, ఊరుకులాడి 20 అప్లికేషన్లు పెడితిమి, 60 లక్షలు తుట్టి. నీకు ఆడికి చెప్తూనే ఉన్నారా పోతప్పుడు గా తాషిలోని ముఖం చూడొద్దని. ఇప్పుడు చూడు 18 దరఖాస్తులు పెడితే ఒక్కటే వచ్చే. అరే గదందా గురించి నీకు తెలియదు, వద్దురా అంటే ఇన్నావురా. ఉత్త పుణ్యానికి 10 లక్షలు వాయే కదరా. అబ్బా గడ్ లక్కీల పడ్డడ్రా.
ఒక్కటేస్తే ఒక్కటి వచ్చిందిరా అని లిక్కర్ టెండర్ల చర్చలు ఇంకా సుతా నడుస్తున్నాయి అబ్బా. వస్తే దుఃఖం పోతే పైకం అనుకున్న వాళ్ళ లెక్క గిట్లుంటే ఇక అటు లెక్కలు చూడుండ్రి ఎట్లున్నాయో. చెరువుల మత్తరు దుంకినట్టు బీరు బుస్సున వంగినట్టు ఆప్కారో లాంతాన్ని మత్తరు దుంకిందుల్లో 15 రోజులలోనే 6,000 కోట్లు కమాయించారు. మళ్ళా వైన్స్ టెండర్ 95,000 అప్లికేషన్లు వస్తే ఒక్కొక్క దానికి 3 లక్షల ఫీజు అంటే 2,800 కోట్ల రూపాయలు. ఇక దుకాణాలు వచ్చిన వాళ్ళు లైసెన్స్ ఫీజు కింద 3,000 కోట్లు చదివిచ్చిండ్రు. చిల్లరే కలుపుకుంటే మొత్తం 6,000 కోట్లు జమ అయినాయట. టెండర్ రాగానే కాదు జనాభాను బట్టి ఫీజు కట్టాల్సి ఉంటది. 5,000 లోపు ఉంటే 50 లక్షలు, 50,000 ఉంటే 55 లక్షలు, లక్ష జనాభా ఉంటే 60 లక్షలు, 5 లక్షల మంది ఉంటే 65 లక్షలు, 20 లక్షలు ఉంటే 85 లక్షలు, అంతకు మీద జనాభా ఉండే ఏరియా అయితే 1,10,00,000. డిసెంబర్ 1 కాంచెల్లి 2 ఏళ్ళు కొత్త మామూలు నడుస్తుంది కాబట్టి అప్పుడింత ఇప్పుడింత 6 మాటలు కట్టాల్సి ఉంటది. ఇక ఏడాది ఆమదాన్ని చూస్తే 34,600 కోట్లు అంటే మనోళ్ళు నెలకు 2,900 కోట్ల రూపాయల మందు కథం చేస్తున్నట్టు. ఈ ఏడు అల్కగా 40,000 కోట్ల దందా అవుతుందని ఆప్కారోళ్ళు అందాజ చేసిన లెక్క. ఎందుకంటే 4 వద్దులు అటో ఇటో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అటెంక మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తాయి. గా టైంలో జోరు ఉంటది ఆ బిజినెస్. ఇక పండుగ పబ్బాలు దావతులు మంచికి చెడుకు అంత మందు మీదకెళ్ళే నడసబట్టే. మళ్ళా మనోళ్ళు చలికాలంలో గర్మికి ఎర్ర మందు, ఎండాకాలంలో కూల్కు చిల్డు బీరు కూస్తారా. ఏం మీరేంది మా తాకత్ లెక్క కట్టేదని ఆప్కారోళ్ళే అవకాయ లెవెల్ లేపుతారేమో పో. ఇంటి ముంగట 2 దీపాలు పెట్టినా ఇంటికే కలొస్తుంది. ఆడకట్టుకు 10 దీపాలు ముట్టిస్తే గల్లీ అంతా ఎలుగులు వంచుతుంది. ఊరంతా 100 దీపాలు ముట్టిస్తే బంగ్లా మీదకెక్కి చూస్తే మస్త్ అనిపిస్తుంది. ఏడాదంతా పూజలు చేస్తూనే ఉంటాం. ఇన్ని రోజులు దీపాలు ముట్టించింది ఒక ఎత్తు, ఇవాళ పూజలు చేసింది ఇంకో ఎత్తు. ఎలుగులు వంచే కార్తీక పుణ్యం మరి. చూద్దాం పండ్రి గుళ్ళకాడ అంతా ఎట్లెట్లున్నదో. మొగుల మీద వెన్నెల, భూమి మీద దీపాల ఎలుగులు, కండ్లు శమక్కుమంటున్నాయిలే. కార్తీక పుణ్యం మరి. మబ్బులనే గుళ్ళకు పోయి నదులల్ల తానాలు చేసి దీపాలు ముట్టించిండ్రు అక్కలు. ఏమిలాడ రాజన్న, భద్రాద్రి రామన్న, కీసరగుట్ట రామలింగన్న, కొమరెల్లి మల్లన్న, యాదాద్రి నర్సన్న, వరంగల్ 1000 స్తంభాల గుడికి శితం వచ్చిండ్రు భక్తులు. శివయ్యకు అభిషేకాలు చేసి గుళ్ళ ముంగట దీపాలు ముట్టించి మా భాగ్యం అనుకున్నారు. కొందరు ఉసిరికాయలు, కొందరు పిండి దీపాలు పెడితే ఇంకొందరు 365 ఒత్తులు ముట్టించిండ్రు. కాకడారతి వెలిగిస్తే మనం సంవత్సరం అంతా చేసుకున్న పాపాలు పోతాయని ఒక నమ్మకం. ఏ కోరిక కోరినా కూడా మనకి తీర్చేస్తారు కాబట్టి మనం ఇక్కడికి వచ్చేసి 366 ఒత్తుల్ని వెలిగించుకుంటే చాలా ప్రసిద్ధం. రావి చెట్టు కింద కానీ దీపం ముట్టిస్తే, తులసి చెట్టు కింద కానీ దీపం ముట్టిస్తే అది ఎంతో సౌభాగ్యం అని అందరం భావిస్తాము. మంచిర్యాల జిల్లాల కోటిలింగాలు, కాళేశ్వరం గుళ్ళకాడ జాతర సాగింది. ఆదిలాబాద్ జిల్లా గోపాలకృష్ణ మఠంలా కాగడ హారతులు ముట్టిస్తే గుడి చుట్టూరా దీపాల ఎలుగులే. పట్నంల సుత అన్ని గుళ్ళకాడ మబ్బులనే లైన్లు కట్టిండ్రు భక్తులు. నరసన్న గుట్టల సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసిండ్రు. దివిల నాడు నోములు చేసుకోనోళ్ళు ఇయాల నోముకున్నారు. ఇక శ్రీశైలంలో 1,00,000 దీపాలు ముట్టిస్తే మల్లన్న గుడి గిట్ల శమక్కున మెరిసింది. రైట్, బీహార్లో రేపేనబ్బా ఎలక్షన్లు. 18 జిల్లాలలో 121 నియోజకవర్గాలలో ఇంకంటిస్తారు. 1,300 మంది పోటీలున్నారు. పొద్దుగాల 7 కొట్టంగానే చాలైతుంది. ఎవ్వరు చెప్పుకునేది వాళ్ళు చెప్పుకున్నారు. ఎవ్వలకు ఓటేయాలనో పబ్లిక్ డిసైడ్ చేసుకున్నారు. ఇంకో మల్క 11వ తారీఖు నాడు ఎలక్షన్లు. మొత్తం కలిపి 14 నాడు ఓట్లు లెక్క పెడితే బీహార్లో ఏ పార్టీ గెలిచిందో తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఈ వార్త చూడుండ్రి, ఓట్ల గమ్మతి ఎట్లున్నదో. Who is this lady? How old is she? Which state does she come from? ఆమె ఎవరు, ఏం చేస్తుంది, ఏ రాష్ట్రంలో ఉంటుందని రాహుల్ గాంధీ సార్ క్వశ్చన్ చేస్తే ముంగటున్న ఇలేకాలు ఒక్కలు కూడా గుర్తుపట్టాలి. కానీ హర్యానాలో 10 పోలింగ్ సెంటర్ల 22 ఓట్లున్నాయి మాకు. మళ్ళా పేరు కూడా ఒక్కటి కాదు. Seema, Sweety, Saraswati, Rashmi, Vimla. ఆకలరా చెప్పిండు భారతదేశంలో లేని ఈ ఓటరమ్మ ఎవరో. She's a Brazilian model. That's a stock photograph. బ్రెజిల్ దేశంలో ఫోటోగ్రాఫరు, మోడల్ అయితే మన హర్యానా రాష్ట్రంలో 22 ఓట్లు ఇచ్చింది ఎలక్షన్ సంఘము. 7 ఉన్నాయో మొత్తం పట్టుకొచ్చి చూపిస్తే పబ్లిక్ అంతా పరిశాన్ అయ్యారు. ఇక గీ ముచ్చటి నుండ్రి. 1 photo, 1 assembly, 100 votes. She appears
223 times in 2 polling booths. ఇది ఎక్కడి కథరు, ఒక్కరికి ఒక్కోటే కష్టం అంటే ఒకటే ఫోటో తోటి 100-200 కూడా ఇచ్చి పడేసిండ్రు. బొమ్మ ఒక్కటే తీరొక్క పేర్లతోటి ఓటర్ కార్డులు వంచిరాట. Mamta, Durga, Sangeeta, Manju. ఇంకా గమ్మత్ ఏంటంటే కొందరు బీజేపీ లీడర్లకు 2 రాష్ట్రాలలో ఓటుంటే 2 రాష్ట్రాలలో బాజాప్తా చేసి ఉత్తమ ఓటర్లు అనిపించుకున్నారట. This is Mr. Dalchand, BJP Sarpanch, sitting there with Mr. Minister Lakshmi Narayan. That's his voter ID in UP. That's his voter ID in Haryana. Same man. ఒక ఇంట్లో 10 ఓట్లు 20 ఓట్లు ఉంటేనే పెద్ద డౌట్ పడతారు. అసొంటిది ఇంట్లో 500 ఓట్లు ఉన్నాయంటే చూడండిగా. One house, 500 voters. We go looking for them, we can't find them. నేడు హర్యానా అసెంబ్లీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని సర్వేలో చెప్తే బీజేపీ గెలిచింది. అంతా జూట 25 లక్షల ఓట్ల దొంగతనం జరిగింది. దొంగోట్లు పుట్టించి కమలం పార్టీని గెలిపించారని ఎన్నికల సంఘం మీద గరమైండు రాహుల్ గాంధీ సారు. లేలే గలత్ ముచ్చటని ఈసీ ఆఫీసర్లు బీజేపీ లీడర్లు అంటున్నారు. కానీ ఓటర్ కార్డు మీద మన ముఖమే చక్కగా అగుపడది. అసొంటిది బ్రెజిల్ దేశం మోడల్ ఫోటో గింత ముద్దుగా పెట్టినందుకైతే తారీఫ్ చేయవలసిందే. ఏ హైడ్రా తెచ్చిండ్రు, ఇండ్లు కూల కొడతాండ్రు, బుల్డోజర్లు పంపుతాండ్రు, పబ్లిక్ ను గోస పెడతాండ్రు. హైడ్రాకి అడ్డం నిలబడేదే మా కారు అని బీఆర్ఎస్ పార్టోళ్ళు పొద్దున్న లేస్తే ఇదే చదువుతున్నారబ్బా దినం. నియంగానే హైడ్రా అంత గనం చెడగొట్టిందా? ఇంతకు పబ్లిక్ ఏమనుకుంటాన్రో? అంబర్పేట్, బతుకమ్మకుంట, మణికొండ, కాజాగూడ, కొండాపూరు, ఉస్మానియా ప్రొఫెసర్స్ కాలనీ ఇట్లా హైదరాబాద్ లా షాన్ ఏరియాల హైడ్రాకు ఇమ్మత్ కార్యాలు నడిచినాయి. అందరనే మాట ఏందంటే హైడ్రా వచ్చినాకనే సిటీలా చెరువులు కుంటలు బతుకుతున్నాయి, పార్కుల కబ్జాలు ఆగినాయి, లేకుంటే ఇంకింత ఆగం చేద్దురు, ఏం మిగిలనీయక వదురు అంటున్నారు పబ్లిక్ అంతా. అవర్ సిన్సియర్ గ్రాటిట్యూడ్ రంగనాథ్ గారు, కమిషనర్ ఆఫ్ హైడ్రా, సెవరల్ ఎఫర్ట్స్ టు రీగెయిన్ and hand over this particular water tank for the community. హైదరాబాద్ పట్టణంలో ఉన్న చెరువులు మొత్తం కూడా అభివృద్ధి జరిగితే అది హైదరాబాద్ ఉన్న ప్రజలకు వాటర్ సోర్సెస్ పెరుగుతుంది. హౌ మరి కబ్జాల నుంచి బొచ్చడి చెరువులను ఇడిపించింది, పార్కులను కాపాడింది. గిట్లున్న అంబర్పేట బతుకమ్మ కుంటను గింత ముద్దుగా మార్చే పాత బస్తీల బుమ్రుక్ చెరువును ఇంకో 4-5 గట్లనే చూడబోతున్నాం. ఇదే కాదు, ఆనలు పడ్డప్పుడు వరదలు వారినప్పుడు హైడ్రా టీంలు వచ్చి మస్తు ఆసరైతున్నాయని తారీఫ్ చేస్తాండ్రు. రీసెంట్ గా ఒక 6054 గజాల పార్క్ ప్లేస్ ని తిరుమల హిల్స్ లో కాపాడారు. ఒక 25 కోట్ల రూపాయల పార్క్ ప్లేస్ ని వెంకటేశ్వర కాలనీలో కాపాడారు. 1.5 ఎకర్ ప్లేస్ ని వెస్టర్న్ ప్లాజా దగ్గర కాపాడారు. 1000 కోట్ల ఇలువగల భూములను కాపాడింది కాబట్టే హైదరాబాద్ వాళ్ళు హైడ్రాకు పబ్బతి పడుతుర్రు అన్నట్టు. వామ్మో, రమేష్ అన్న కొడుకా వద్నే పోరడు గింతంత లేడు గాని దావత్లో కూర్చొని బీర్ తాగుతున్నాడు. గా మల్లేష్ కాక మనమడేమన్నా తక్కువనా? మీ బావతోటే సిట్టింగ్ వేసిండట. గా పక్కింటి పరందాములు గాడు సిగరెట్లకు మరిగిండట. మొన్న వాళ్ళ నాయన చూసి ఈపు చింతపండు చేసిండు. ఇగో గిట్ల చెప్తుంటారు. పోరలు ఎప్పుడు ఎట్లుండేది ఏం చేసే తెలియకుంటుంది. కానీ ఆడికే ఆగుతలేరుల్లో అంతకు మించిన గమ్మత్తు కావాలని ఆటికే సూటి పెట్టిండ్రిగా. నీ పోరలక్కిన వారేతు గంజాయి గుంజి గాయ గచ్చర చేసి పాడేసిర్రు రాత్రి హైదరాబాద్ రాజేంద్ర నగర్రా. 4-5 గంటల కొట్టున్నారు. గంజాయి తాగుతారు, బీర్లు తాగుతారు. మాకు చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. వీళ్ళ వల్ల మేము చాలా భయం ప్రాంతం బతుకుతున్నాం. కారు తగలబెడతామని ఎక్కువ మాట్లాడుతున్నాం. నీ కారు ఎంత నువ్వెంత అని చెప్పి మా మీదే ఉల్టా తిరుగుతున్నారు వాళ్ళు. ఇటువంటి కేసులు మస్తు పెరుగుతున్నాయి. మరి రాష్ట్రంలో 10 నెలలనే 1148 కేసులు పెట్టి 2000 మందిని అరెస్ట్ చేస్తే అందులో 170 మంది పరచుపోరలే. మరి దోస్తులను చూసి ఒకడు సోషల్ మీడియాలో సోపతులతోటి ఇంకోడు అల్కగా అలవాటు అవుతున్నారు. కిరాణా దుకాణంలో చాక్లెట్లు దొరికినంత ఈజీగా దొరకవట్టే. ఆంధ్ర ఒరిస్సాకెళ్ళి కిలలు పట్టుకొచ్చుడు, చిన్న చిన్న పొట్లాలు చేసి వాట్సాప్ గ్రూప్ లో పెట్టి అమ్మోడు. కొనటానికి పైసలు లేక పోరలకి ఇదే దందాలకు దిగుతురాట. అటు ఆమ్దాని ఇటు పొకట్ల రిమ్మ. పట్నంలోనే అనుకుంటే ఊళ్ళకు కూడా వాకింది. తాగినోడు ఉత్తగా ఉంటాడా? అడ్డం వచ్చిన వాళ్ళని కొట్టుడు, దుకాణాలు తలగబెట్టుడు, బండ్లు ఖరాబు చేసుడు. ఇక డ్రగ్స్ కథ అలాగా బొంబాయి, ఢిల్లీ, బెంగళూరుకి వెళ్ళి మాల్ తెచ్చుడు, పాకెట్ల కట్టి అమ్మోడు. నిన్నొక డాక్టరే దొరికే సరికి ఇంట్లో దాచుకొని ఫామ్ హౌస్ పార్టీలలో బగ్గనే గుంజుతురాట. ఎన్నో చెకింగ్లు అవుతున్నాయి, ఎందరినో అరెస్ట్ చేస్తుర్రు. సినిమాల కాంచెల్లి పెద్ద పెద్ద సెలబ్రిటీలు, శ్రీమంతుల పిల్లల దాకా బొచ్చడి మంది ఉన్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఈగల్ టీం పెట్టి పడితే మురక చూసి దొరకబట్టుడు పెరిగింది. కంట్రోల్ చేయకుంటే ఉడతా పంజాబ్ లెక్క తెలంగాణ అయ్యే డేంజర్ ఉంది. మళ్ళా అప్పు ఎప్పటికైనా ముప్పే. అప్పు చేసి పప్పు కూడు తినొద్దు, ఉన్నంతలో చదువుకోవాలి. ఆడిడ బదుళ్ళు తెచ్చి ఆగం కావద్దు.
ఇస్తున్నారు కదా అని ఎంత అంటే అంత తీసుకొస్తే ఆఖరికి నష్టపోయేది మనమే. ఆ పూటకు ఉపాసం ఉన్న ఉండుగాని అప్పులు చేసి ఆగం కావద్దు అని పెద్దలు చెప్తుంటారు. వాజీవే, కానీ ఓ కన్నా అప్పు తీసుకున్నందుకు ఎంత ఫాయిదా అయిందో, అట్లనే ఇచ్చిన ఆయనకు ఎంత లాభమైందో చూస్తే పరేషాన్ అవుతారు పక్కా. నషీబ్ అంటే గీ అన్నదేనబ్బా. అప్పు చేసి లాటరీ టికెట్లు కొంటే అదృష్ట లక్ష్మి తలుపు తట్టి 11 కోట్లు తెచ్చింది. మళ్ళా గంత పైకం గెలిచినమనే సంబురంలా కండ్లల్ల నీళ్లు తీసిండు. పేరు అమిత్ సెబ్రా, రాజస్థాన్ రాష్ట్రం. కూరగాయలు బేరం చేస్తాడు. మొన్న దివిలకు చుట్టాలింటికి పంజాబ్ వస్తే ఓ దుకాణం కాడ లాటరీ టికెట్లకు పడ్డాయట. కానీ కొందామంటే పైసలు లేవు. దోస్తు కాడ 1000 రూపాయలు బదులు తీసుకొని 502 కొన్నాడట. करोड़ रुपए तो मैं मेरे दोस्त की बच्चियों को दूंगा, 50-50 लाख रुपए दूंगा क्योंकि वो मेरी बेटियां हैं. ఆగనట, లాటరీ తలిగితే నీ 2 బిడ్డలకు చెరో 50 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా అన్నాడట. గదినం చెప్పినట్టే ఇస్తున్నాడిగా. లాటరీ కంపెనీల కాడికొస్తే చెకింగ్ చేసి చెక్కు చేతుల పెట్టిండ్రు. 11 కోట్లల్లా ట్యాక్సులు పోను 7 కోట్ల 70 లక్షలు రావచ్చునట. గా పైకం తోటి మంచి ఇల్లు కట్టుకుంటా, పిల్లలను మంచిగా చదివిస్తా అంటున్నాడు. అప్పు చేసి టికెట్ కొన్నందుకు అన్నకు లక్ష్మీదేవి కర్ణిస్తే అప్పిచ్చినందుకు దోస్తుకు సుత కోటి ఫాయిదా అవ్వుడే. సూపర్ కదా. శాంతక్క చెప్పిందని ఎప్పుడు వాడేదే కాకుండా ఏరే కంపెనీ సర్ఫ్ కొన్నా. వాషింగ్ మిషన్ లేస్తే బట్టలకు మొత్తం పౌడర్ లెక్కనే పట్టింది. నీ గీదేం సమర్పాడైందో. నెత్తికి పెడితే ఎంటికలు వెరుగుడు కాదు, ఉన్నాయి ఉసిపోతట్టున్నాయి. మార్కెట్లకు గదేదో కొత్తగా వచ్చిందట సబ్బు. ముఖానికి బంక సాగినట్టే సాగబట్టే ఏం మంచిగా లేదు. ఆలీలు చెప్పిండ్రని వాడతాము, నచ్చకుంటే కొనుడు బంద్ పెడతాం. కానీ కొందరు ఆడికే ఊకోరుల్లో. మన లక్కీ భాస్కర్ ఓ కేసులు ఇరికిండుల్లా. కేరళలో ఓ బాస్మతి బియ్యం కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్. బిర్యానీ వండుకుంటే సూపర్ ఉంటది, మళ్ళా తినబుద్ధి అవుతుందని యాడ్లు కూడా తీసిండు దుల్కర్ సల్మాన్ సారు. హీరో గారు చెప్పినందుకు ఓ పెండ్లికి గవ్వే బియ్యం కొనుకొచ్చి బిర్యానీ వండి పెట్టిరట. అందరు మంచిగానే తిన్నారు, అయిపోయింది. ఆటెనక తిన్నది కక్కుడు, దావకండ్ల వడుడు. ఫుడ్ పాయిజన్ అయిందట. మరి బియ్యం బస్తాల మీద ప్యాకింగ్ డేటు ఆఖరి తారీఖు 2 లేవట. చల్ యాక్టర్ చెప్పిండని గీ రైస్ తెచ్చుకొని వండి పెట్టినందుకే గింత పనైంది. నా బిజినెస్ లాస్ అయిందని వినియోగదారుల కోర్టులా కేసేసిండు వంట మాస్టర్. బియ్యం పైసలు 10,000 వాపస్ ఇయ్యాలి, దండుగ కింద 5 లక్షలు ఇయ్యాలనేది వాళ్ళ డిమాండు. మరి మీరేమంటారని సల్మాన్ సార్ కు గా కంపెనీలకు నోటీసులు పంపి వచ్చే నెల 3 తారీఖు నాడు రావాలని ఆర్డర్ వేసింది కోర్టు. లాస్ట్ ఏమైతుందో గాని అందరు సెలబ్రిటీల కథ గిట్లనే ఉంటదబ్బా. పలానా సబ్బు రుద్దుకుంటే తెల్లగైతారు, నూనె రుద్దుకుంటే నెత్తెంటికలు నల్లగైతాయి, షాంపూ రాసుకుంటే ఎంటికలు ఊసిపోవు, దాంతోటి అంత ఫాయిదా దీంతోటి ఇంత ఫాయిదా అని అడ్వర్టైజ్మెంట్లు తీస్తారు కంపెనీల కాడ పైసలు తీసుకొని. ఇగేముంది, అబ్బా నిజమే కావచ్చని అటు ఫ్యాన్స్ ఇటు పబ్లిక్ బగ్గగొంటారు. వెనక షిరి తెలుస్తుంది శాన మటుకు జూటా ముచ్చట అని. గట్ల మోసమైనోళ్ళు ఎవలో ఒకరు కేసు పెడితే గప్పుడు బాగోతం బయటకొస్తది. అంతెందుకు పైసల ఆశకు బెట్టింగ్ యాప్లకే పబ్లిసిటీ చేయబట్టిరి మంది ఆగమైతారని తెలిసి కూడా. ఆఖర్ల చెప్పేది ఏందంటే ఎవ్వరు ఏది చెప్తే అది నిజమని నమ్మితే ఆగం కూడా కావచ్చు. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.